జగిత్యాలలో, హైదరాబాద్లో కాదు, జగిత్యాల లాంటి జగిత్యాల ఈ మధ్యన బాగా పేరు ఎక్కడొస్తుంది, మంచి పేరు రావట్లేదు. పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాదులు వస్తున్నారు జగిత్యాల. పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాదులు వచ్చారు. ఒక ఎస్ఐను ఏడిపించినటువంటి వ్యవహారం మనం చూసినాము. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి దాంట్లో జగిత్యాలలో ఆడపిల్లల హాస్టల్లో, ఆడపిల్లల స్కూల్లో ఆడపిల్లలకు గంజాయి డ్రగ్స్ అలవాటు చేసినది ఏది? 10వ తరగతి పిల్లలకు. అది కూడా జగిత్యాలలోని ఒక పాఠశాలలో డ్రగ్స్ దందా నడుస్తున్నది. జగిత్యాలకు ఏమైంది? జగిత్యాల ప్రజలారా, మీరు రోడ్ల మీదకి వచ్చి మీ పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా తెలియకపోతే కష్టం. ఓవైపు ఉగ్రవాదులకు సేఫ్ జోన్ జగిత్యాల అయిపోయింది. డ్రగ్స్ అంటే ఉగ్రవాదులకు డ్రగ్స్ కూడా లింక్ ఉన్నది. ఉగ్రవాదులకు డబ్బులు రావాలంటే డ్రగ్స్ అమ్మాలి. అక్రమంగా వచ్చేటువంటి డ్రగ్స్ డబ్బులు ఎక్కడ పోతాయి? మళ్ళీ ఉగ్రవాదుల చేతిలోకి పోతాయి. ఎక్కడ పోయినా కూడా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పండించేటువంటి గంజాయి కూడా ఇవాళ భారతదేశంలోకి వస్తున్నది. అంటే మనం కొనేటువంటి డ్రగ్స్కు సంబంధించి, గంజాయికి సంబంధించింది ఉగ్రవాదుల చేతిలోకి, నక్సలట్ల చేతిలోకి డబ్బులు పోతాయి. జగిత్యాలలో ఇవాళ డ్రగ్స్కు బానిసలైపోయినటువంటి స్కూల్ పిల్లలు, అమ్మాయిలు, ఆడపిల్లలను హైదరాబాద్ తీసుకొచ్చి రేవు పార్టీలలో తీసుకుపోతున్నటువంటిది ఒక మ్యాటర్ చూస్తేనే భయంగా ఉన్నది. ఇవాళ జగిత్యాలలో ఏం జరుగుతున్నది? జగిత్యాల పైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు? ఇవాళ ఒక్కసారి కాదు, వరుసగా 3 సార్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు జగిత్యాలలో జరుగుతున్నాయి. రేపొద్దున ఉగ్రవాద బాంబులు దాడులు జరిగినా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. స్లీపర్ జోన్గా ఇప్పుడు జగిత్యాల ఉంది. సో ఎక్కడ ఉగ్రవాదులు ఉంటే అక్కడ ఈ గంజాయికి లేదంటే డ్రగ్స్కి కూడా సంబంధం ఉంటుంది. సో జగిత్యాల ప్రజలారా, మీ ఊర్లలో మీకు సంబంధించినటువంటి దాంట్లో మీ పిల్లలు జాగ్రత్తగా ఉంటున్నారా లేదా? మీ పక్కన వేరే రాష్ట్రం నుంచో ఇంకోడో వచ్చి కిరాయికి తీసుకుంటే వాడు మంచోడా చెడ్డోడా అనేటువంటిది జగిత్యాల ప్రజలే తెలుసుకోవాలి. ఏ ఏరియాలో ఎవరు ఉంటున్నారు, ఏ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఉంటున్నాడు, వాడు ఎవడు, ఏ జాతి వాడు అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే జగిత్యాల పరిస్థితి ఇంకా ఆగమయ్యేటువంటిది కనబడుతున్నది మనకు.